7 టీవీ న్యూస్ నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోయ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ తర్వాత బస్టాప్ వద్ద వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోయ ప్రశాంత్ మాట్లాడుతూ రామాయణ సృష్టికర్త ఆదికవి వాల్మీకి మహర్షి నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు, బోయ కులస్తులు పాల్గొన్నారు. రక్షించుకోవాలంటే నేను ఇంట్లో ఉండి భిక్షాటన చేసుకుంటే నాకు వచ్చేదేముందని చెప్పి అటవీ ప్రాంతానికి, తూర్పు భారతదేశం అయినటువంటి అటవీ ప్రాంతానికి వలస వెళ్ళాడు మన యొక్క మహర్షి వాల్మీకి. అప్పుడు వాల్మీకిని అగ్నిశర్మ అని, రత్నాకరుడు అని పిలిచేవాళ్ళంట. అప్పటికి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మహర్షి వేదవ్యాసుడు రచయితసుడు అయినటువంటి తండ్రి గారు ఎంతో మందికి విద్యాబోధన మరియు కవితలు, రచనలు, ఎన్నో బోధనలు చేసినప్పటికీ మన వాల్మీకి రత్నాకరుడి పక్కన స్నేహితులకు మరియు వారి యొక్క చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాల ప్రజలకు, విద్యార్థులకు విద్యాబోధన అనేది మెదడులో సరైన పరిపక్వత చెందడం వల్ల మన యొక్క రత్నాకరుడికి విద్యాబోధన చిన్నప్పటి నుంచి లేకపోవడం వలన రత్నాకరుడు ఏ రోజు కూడా ఒక రచయిత గాని, ఒక కవ్యం గాని, ఒక కవిత గాని నేర్చుకునే పరిస్థితి లేకపోయింది. అడవికి వెళ్లిన తర్వాత మన యొక్క రత్నాకరుడు ఒకరోజు దారిపొండి పోయే మహర్షులకు, సప్త ఋషులలో అప్పు మహర్షి అయినటువంటి వేదవ్యాసుడు, గొప్ప మహర్షి అయినటువంటి వేదవ్యాసుడు అదృశర్మని ఒకరోజు ఆపడం జరిగింది. ఆపండి, నా పేరు అగ్నిశర్మ, నేను ఒక వేటగాడిని. మీరు మర్యాదగా మీ దగ్గర ఉన్నటువంటి సామాన్లు కానీ, ఆహార పదార్థాలు కానీ, వజ్ర వైడూర్యాలు కానీ కింద పెట్టి మీరు విడిచిపెట్టుకోవాలి అని బెదిరించినప్పుడు ఆ యొక్క జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని ప్రైవేట్ వీకేర్ సీడ్స్ ప్రాసెసింగ్ కేంద్రంపై ఐటీ శాఖ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. జీరో దందా జరుగుతోందన్న సమాచారం మేరకు ఉదయం నుంచే సోదాలు ముమ్మరం చేశారు. సిబ్బందిని లోపలికి అనుమతించకుండా యజమానుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ లావాదేవీలపై ఐటీ అధికారులు పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకు అడుగుతున్నారు మళ్ళీ? వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ట్రాక్టర్ ప్రమాద బాధితులు మౌన పోరాటానికి దిగారు. ఇసుక ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన ఇటికల రవి కుటుంబ సభ్యులు నష్టపరిహారం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో ట్రాక్టర్ యజమాని కరీం ఇంటి ముందు వంట వార్పు చేపట్టారు. బాధితులు న్యాయం అందే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కిందికి దిగి వెళ్ళిపోయాడు వారం రోజుల క్రితం. మళ్ళీ ఇప్పుడు 3 రోజుల నుంచి మేము పోలీస్ స్టేషన్ కాడ మేము మంచినీళ్ళు దాక్కుంటా మేము ఉంటాను. మరి మాకు న్యాయం చేయలే. మాకు సిఐ గారు, ఎస్ఐ గారు కానీ, మాకు పెద్ద మనుషులతో కానీ మాకు ఏది కాలేదు. మాకు మీరు ఏం చేస్తారో, దర్యాప్తు ఏం పుట్టిస్తారో, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ముసలమ్మ ఉన్నది, భార్య ఒక్కటి కూలికి పోతే రోజువారీ కూలి 200 కూలితోనే 4 బతుకుతారా? రోజు 400-500 పని చేసేటోడు మా తమ్ముడు చనిపోయాడు. ఆయన ఉంటే చేసి మమ్మల్ని సాదేటోడు కదా. పోలీస్ స్టేషన్ వెళ్ళినాం సార్. మన ఊరు వాళ్ళందరం మాట్లాడుకున్నాం. మనం వాళ్ళ బండ్లు ఆగబెడితే మా బండ్లు ఎందుకు ఆగబట్టిందని వాళ్ళు సార్, వాళ్ళు వచ్చి ఈయన బండి ఆగబట్టి మేమందరం 3 రోజులు బట్టి పోలీస్ స్టేషన్. తన భర్త ఇటుకల రవి కరీం బండి డ్రైవింగ్ కోసం ఇసుక నింపడానికి తీసుకుపోయితే బావగారు అనుకోకుండా చనిపోయిండు.
చనిపోయిన రోజు పెద్ద మనుషుల సమక్షంలో, కట్టాల పెద్ద మనుషులు అందరు కూర్చొని సమక్షంలో తీర్మానం చేసుకొని ఎస్ఐ గారి సమక్షంలో 7 లక్షలు ఇస్తానని ఆల్రెడీ ఒప్పుకున్నాడు. చనిపోయిన రోజు 1 లక్ష ఇచ్చిండు, దినాలకు 1 లక్ష ఇచ్చిండు. 2 నెలల తర్వాత ఇంకా 2 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఆ 2 లక్షల కోసం వాయిదా దాటినాక 10 రోజులకు పోయినా పెద్ద మనుషుల దగ్గరికి పోయి అడిగితే పెద్ద మనుషులు పిలిపిస్తే నేను ఇయ్యాను అన్న మాట వర్షంతోనే వచ్చిండు. తదుపరి మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టినాం. కంప్లైంట్ పెట్టినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఎస్ఐ పట్టించుకోలేదు, సిఐ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. మాకు మిగతా పైసలు ఇప్పియాలని, మేము న్యాయం కావాలని వాళ్ళు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొఘల్ కాలనీలో 15 ఏళ్ల తౌఫిక్ అనే బాలుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వర్షంలో తడిసిన తాడిపత్రి సరిచేయడానికి పై మిద్దెకు వెళ్లి తౌఫిక్ పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బీహార్ నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులు కుమారుని మృతితో ముక్కలయ్యారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్కు చెందిన అడిషనల్ ఎస్ఐ ఆచంట సత్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక సూర్యభాస్కర్ కళ్యాణ మండపంలో ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, పోలీసులు, అభిమానులు పాల్గొన్నారు. సత్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు. పోలీస్ శాఖలో 40 ఏళ్ల పాటు విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన ఆయన సేవలను పలువురు కొనియాడారు. అంటే సేవలు అందించి సెప్టెంబర్ 30వ తారీఖున రిటైర్మెంట్ అంటే సత్యనారాయణ గారు తన యొక్క కోరంగి పోలీస్ స్టేషన్లో సంవత్సరం 2 నెలలు ఆయన యొక్క చేసిన సేవలకని గుర్తించుకుంటూ మేము యొక్క చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు మాకు ఆయన చేదోడు వాదాడు ఉండి మాకు ఎంతో సహాయకారం లేదు. ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ అయిన శాశ్వత జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆరోగ్యం చేద్దాం అనుకున్నారు. ఆ రోజు ఖాళీ లేక తర్వాత అందరూ కూడా బందోబస్తు వెళ్ళిపోయారు. మా నన్ను కూడా మా సిఐ, మా ఎస్ఐ గారు ఈరోజు 7వ తారీఖు ఈరోజు ఫంక్షన్ చాలా గ్రాండ్ గా నాకు మరో పెళ్లి చేశారు. ఫస్ట్ పూర్తి కూడా ఈరోజు చేశారు. చాలా అద్భుతం. ఇది నా జన్మ మర్చిపోలేని సన్నివేశం. నా భార్య భర్తలు ఇద్దరికి, అలాగే నా పిల్లలు కూడా ఎగ్జాక్ట్ గా ఉంది. ఇంత గొప్ప విషయాన్ని ఆయన ఇప్పుడు నేను కృతజ్ఞత బాగుంటూ ఉంటాను. చాలా మంచి నా లైఫ్ లో ఇది ఒక మెమరీ ఏంటి, నా జీవితం గుర్తుండిపోతుంది. ఇంకా ఎంతకంటే చెప్పలేను. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరింగ అభయారణ్యంలో సిబిఈటి నూతన చైర్మన్ గా పినపోతు ధనంజయ ఎన్నికయ్యారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన లాటరీ పద్ధతిలో ఎన్నిక జరగ్గా చొల్లంగి స్నానరేవు ఈడీసీ అధ్యక్షుడు ధనంజయ విజయం సాధించారు. అనంతరం అధికారులు ఆయనకు దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులతో పాటు సిబ్బంది, ఈడీసీ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు ధనంజయ్ సార్. నాకు వీడీసీ చైర్మన్ ఈ పదం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. చల్లంగా తానాలి మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారికి, తాతరా సుబ్బరాజు గారికి, కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఏ పని అయినా తోటి చేసి గ్రామంలో మిత్రులందరినీ తెలుసుకుంటూ ముందుకెళ్తాం సార్. అభివృద్ధి కోసం మేము ముందుకొచ్చి ఏదన్నా సహకరించాలని చేసుకుంటూ
అడుగు చోట వరప్రసాద్ గారికి సిబ్బందికి సార్ తెలుసుకున్నాం సార్. ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం సార్. మాకు పనులన్నీ చేస్తారని. నా పేరు ధనంజయ్ సార్. నాకు వీడీసీ చైర్మన్ ఈ పదం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. చల్లని తానాలు మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారికి, దాటరా సుబ్బరాజు గారికి, కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఏ పనైనా చేయించుకున్నా తోటి చేసి గ్రామంలో. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలోని రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో చండీయాగ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగి మంగళవారం ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రధాన అర్చకులు భవానీ శంకర్ శర్మ నేతృత్వంలో మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ బూరెల సూర్య ప్రభావతి కుటుంబం సహా అనేక భక్తులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా చొల్లంగిలో చేసినటువంటి రాజరాజేశ్వరి దేవి సమితి సోమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి దసరా అనంతరం పౌర్ణమి 5 రోజులు కూడా, పౌర్ణమి ముందు 5 రోజులు కూడా దసరా అనంతరం మాకు గ్రామంలో చండీయాగం ప్రారంభిస్తారు. శివాలయం మన భారతదేశంలోనే పేరున్న చొల్లంగి క్షేత్రం. దీనికి ఎంతో మంచి అన్ని వేద పండుగ చేత అన్ని ఘనంగా జరిగి తర్వాత అన్నప్రసాదం కూడా ఉంటుందండి. అందరూ భక్తులు బాగా సహకరించి కుంభాభిషేకాన్ని వేలాదిగా తరలి వస్తారండి. ఇది గత 25 సంవత్సరాల నుంచి కూడా నేను నిర్వహంగా 2011 నుంచి కూడా చాలా చక్కగా చేసుకుని వస్తున్నామండి. గ్రామస్తులు సహసాయకులతో, భక్తుల సహసాయకులతో, ఆ రాజరాజేశ్వరి సోమేశ్వర స్వామి అనుగ్రహంతో ఏటా కూడా ప్రతి దినదినాభివృద్ధి చెందుతుందండి. భక్తుల సహసాయకార్యాలు అభిషేకం జరుగుతోంది. పసుపు కుంకుమతో అలా ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్రైనైట్ పరిశ్రమ తీవ్రమైన మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. పన్ను వసూళ్లను ఏఎంఆర్ గ్రూప్ కి అప్పగించడం వల్ల పరిశ్రమ దెబ్బతిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు నిలిచిపోవడంతో వేలాది కూలీలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వ హామీలు విఫలమయ్యాయని కార్మికులు ఆరోపిస్తూ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిశ్రమను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులైనా ప్రభుత్వ పెద్దలైనా దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలని లాభ నష్టాలని బేషారు చేసుకొని ఈ యొక్క పరిశ్రమని అభివృద్ధి చేసే విధంగా కోరాడుతాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తా ఉన్నారు, మన రాష్ట్రానికి ఎన్నో ప్రత్యేకమైన కంపెనీలు తీసుకురావాలి, ఇక్కడ యువతకి ఎంతో ఉపాధి హామీ కల్పించాలని వారు నిరంతరం పోరాడుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో అన్ని ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాల్సినటువంటి కంపెనీలని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం వల్ల ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు కేవలం డబ్బు
డబ్బుల్ని లాభాపేక్ష మాత్రమే చూస్తారు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇక్కడ గ్రానైట్ పరిశ్రమ ఏ విధంగా లోతుల్లో కూరుకుపోయిన విషయాన్ని వారు గమనించరు. వారి లక్ష్యం ఒకటే, ఇక్కడ ఎంత తొందరగా డబ్బులు సంపాదించుకొని వెళ్ళాలని ప్రైవేట్ వ్యక్తులు ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు ఒక సదుద్రయంతో, ఒక మంచి మనసుతోటి ఇక్కడ పడుతున్న ప్రజల యొక్క ఆ కష్ట నష్టాలని వాళ్ళు బేషారు చేసుకొని ఏఎంఆర్ సంస్థను పూర్తిగా ఇక్కడి నుంచి నిర్మూలించి యథావిధిగానే గతంలో జరిగినటువంటి కానీ స్లాబ్ సిస్టమ్ అయితేనేమి గతంలో జరుగుతున్నటువంటి విధానాన్ని కొనసాగించి ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ అయినా చిన్న ఫ్యాక్టరీ అయినా గ్రానైట్ అయినా సరే అందరికీ చేదోడు వాదోడుగా అందరినీ ఒకే తాటి మీద చూసుకొని ఈ యొక్క పరిశ్రమని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో సర్పంచ్ చెక్కపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్య ఇంకా కొనసాగుతుండడంపై చర్చ జరిగింది. ఉపాధి హామీ పనులు రైతులకు ఉపయోగపడే చిన్న కాలువలపై కాకుండా పెద్ద కాలువలపై మాత్రమే జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు రేపటి నుంచి రైతులకు అవసరమైన కాలువలపై పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పంచాయతీ సెక్రటరీ రామరాజు, కూలీ సంఘ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ నుంచి ట్యాంకులతో నిర్మాణం చేశారు, కానీ వాటికి కనెక్షన్ అయితే ఇవ్వలేదు. ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు అందించే విధంగా కుళాయి కనెక్షన్ ఇస్తా ఉన్నా అది కూడా ఇవ్వలేదు అనేటువంటి ఆలోచన వాటి దృష్టిగా మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుందని మన శాంతిమాల గ్రామం నుంచి సుమారు 28 లక్షల రూపాయలతో మన ఎవరైతే ఉన్నారో ఎంపీపీ నిధుల నుంచి అక్కడి నుంచి 25 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేయడం దీనిలో భాగంగానే జరుగుతుంది. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది జరుగుతుందని, అంతేకాకుండా ఏదైతే రైతులకు ఉపయోగపడేటువంటి పొడుగు తీయాల్సినటువంటి కాలువలు, పంట కాలువలు, అలాగే చిన్నటువంటి కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి ఏదైతే అవకాశం ఉంటుందో వినియోగించుకోవడానికి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. అంతేగాని గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే బాగాలేదో అది కూడా సరిచేయాలనేటువంటి ఈ గ్రామ తీర్మానంలో చర్చించడం, ఆ తీర్మానం చేయడం, త్వరితగతిన అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రజలకు ఒక సంక్షేమాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచన చేయడం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో సరగడ అప్పారావు భీమిలి మండల టీడీపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. చిప్పాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ యూత్ అధ్యక్షుడు గంటా రవితేజ హాజరయ్యారు. జెడ్పీటీసీ వెంకటప్పుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో గంటాకు ఘనస్వాగతం లభించింది. సభకు గాడుతాతి నాయుడు అధ్యక్షత వహించారు. గంటా మాట్లాడుతూ భీమిలి అంటే టీడీపీ, టీడీపీ అంటే భీమిలి అని పదవులు బాధ్యతగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. లేచిన తర్వాత యాక్చువల్గా పద్మనాభం, ఆనందపూర్ పెట్టాలి, ముందు భీమిలి పెడతామని చెప్పిన వాళ్ళు ముందుకొచ్చారు. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టి ఒక పండగ వాతావరణంలో ఇందాక మన నాయకులు చెప్పినట్టుగా నేను అక్కడ హైవేలో అక్కడ మొదలుపెట్టిన దగ్గర నుంచి వేలాది బైకులు, మోటార్ సైకిళ్ళు ర్యాలీలు బ్రహ్మాండంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరొకసారి అప్పారావు గారి టీం మొత్తం ఎవరైతే కార్యవర్గం ఉందో అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, గతంలో ఎలాగైతే తను అన్ని పదవులు గెలుచుకుంటూ వచ్చాడో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం అందరూ కూడా గెలవాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ, మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎలాగైతే ఒక తిరుగులేని మెజార్టీ ఇచ్చారో రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా కూడా భీమిలి మండలం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అని అందరూ కూడా రాష్ట్రం గుర్తించే విధంగా అన్నింటిలో మనం ఫలితాలు సాధించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. భీమిలి మండలంతో పాటు భీమిలి నియోజకవర్గం అలాగే కార్పొరేట్లు అన్ని వార్డుల నుంచి వచ్చారు, మిగతా మండలాల నుంచి వచ్చారు. ప్రత్యేకించి మహిళా సోదరీమణులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విశాఖ జిల్లా గాజువాకలోని వరుణ్ మోటార్స్ లో మారుతి సుజుకి కొత్త ఎస్యూవీ మోడల్ విక్టోరిస్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మారుతి సుజుకి టీఎస్ఎం కపిల్ గుప్తా మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సేఫ్టీ, కంఫర్ట్ కి ప్రాధాన్యమిస్తూ విక్టోరిస్ రూపొందించామని తెలిపారు. జీఎం నవీన్ రాజు ప్రారంభ ధర 10.49 లక్షలు, మైలేజ్ 28 కిలోమీటర్లు పర్ లీటర్ అని వెల్లడించారు. తొలి కారును వినియోగదారుడు పెరిచర్ల వెంకటరాజుకు అందజేశారు.
It's fun for me to attend a launch event at Warren. And I must thank Ravi Garu. He invited me and I'm very glad to attend this launch event. And I wish them successful and fruitful bookings. And I wish you, Warren, all the best. అల్లూరు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో మొల్లేరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు పాము అర్జున్ అవినీతి అంశంపై బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. గత అధ్యక్షుడు ఎజ్ వెంకటేశ్వరరావు హయాంలో బిడామీ పేర్లతో స్వర్ణాభరణాలపై వ్యవసాయ రుణాలు మంజూరైనప్పటికీ రైతులకు అందలేదని, దీనికి ఆధారాలు తన దగ్గరున్నాయని తెలిపారు. రైతుల బంగారు ఆభరణాలు మాయమైన ఘటనలు ఆ కాలంలోనే జరిగాయని ఆరోపించారు. నేను తెల్ల కాగితం, నిజం బహిరంగ చర్చలో తేలాలి అని పాము అర్జున్ సవాల్ విసిరారు. ఇప్పుడు నేను చెప్పాను చూసారు, ఆరోపణలో మీరు దేనికన్నా ఛాలెంజ్ ఎన్ని కేసులు, ఇదే ట్రిబ్యునల్ వేసిన కేసు. మీ మేనల్లుడు మేనమామ బామర్ది ఉండకూడదు బ్లడ్ రిలేషన్, దీని కాదంటారా? మీరు అక్కడ ఏం రిపోర్ట్ ఇచ్చారు? నా మేనల్లుడు కానే కాదు, నా బ్లడ్ రిలేషన్ కాదన్నారు, వదిలేశారు. అంటే డబ్బే మీకు ముఖ్యం, డబ్బే మీకు ముఖ్యం అండి, నీతి నిజాయితీలు లేవు. మరి ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలని మరి మీ అందరికీ, ఎందుకంటే మీ పక్కన ఎవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు, ఇంకొకసారి భాష నేర్చుకోండి సార్. మీరు అందరూ ఆ భాష మాట్లాడండి, ఎందుకంటే మనం సామాన్యంగా ఉన్నాం, మనం పబ్లిక్లో బతుకుతున్నాం. ఒక నాయకుడిగా మనం ఎలాగ మాట్లాడాలి, ఈ పార్టీని ఎలా నడిపించాలని ఈ కార్యక్రమం రావాలి తప్ప ఎదటోడి మీద ఏదో పార్టీ అంటే కోపం అని ఏదో అంటానంటే అది ప్రజలు నమ్మరు, నమ్మబోరో కూడా. మరి ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఎక్కడ జారనివ్వరు. మీరు కలగంటా ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనిపించడు, మీ పార్టీ కనిపించదు. నేను మాత్రం ఏది ఏమైనా మీరు ఛాలెంజ్ అంటే ఖచ్చితంగా ఎంక్వైరీకి వెళ్దాం, మీరు సహకరించండి. ఎందుకంటే అడ్డంగా కోర్టులకు వెళ్ళకండి, మీరు నిజాయితీగా రండి. కోర్టుకు వెళ్ళారు అనుకోండి, కోర్టు ఏదో చెప్పుద్ది, ఎందుకంటే కొంతకాలం వాయిదా ఇవ్వండి అని అంటది. ఆ వాయిదే మిమ్మల్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళింది వేళ. ఎందుకంటే మీరు నిజాయితీగా ఒప్పుకుంటే ఖచ్చితంగా మేమందరం కూడా ఈ చర్చలో మళ్ళీ మీరు రెడీ అయితే నేనైతే ఇడిచిపెట్టను. మీరు కుదురుగా ఉంటే నేను సక్రంగా పరిపాలన చేస్తాను. మీరు రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తే కనుక వేరేగా ఉంటుంది. ఇంకో విషయం ఏదో మాట్లాడారు, పిండి. బాపట్ల పట్టణం గడియార స్తంభం సెంటర్లో పైప్ లీక్ కారణంగా ఉదయం తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మున్సిపల్ అధికారులు రిపేర్ పనుల కోసం మెయిన్ రోడ్ మధ్యలో పెద్ద గోతులు తవ్వడంతో స్కూల్, కాలేజ్ బస్సులు, వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమయాల్లో పనులు చేయడం పౌరులను ఇబ్బందులకు గురిచేసింది. రాత్రి వేళలో రిపోర్ట్ చేయొచ్చు కదా అంటూ ప్రజలు మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కారంచేడు తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ యద్దలపూడి మండలం అనంతవరం జెడ్పీ హైస్కూల్లో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. మండల, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాబోయే రోజుల్లో 25 మండలాల్లో పర్యటన చేస్తారన్నారు. గ్రామ ప్రజలు డ్రైనేజీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనని బాగా చేసి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలని, అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని రాబోయే రోజుల్లో జిల్లాలో వివిధ కార్యాలయాల సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. మండలంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే కారంచేడుకు వచ్చి ఇక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.
అలా రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న 25 మండలాల్లో కూడా పర్యటనలు ఉంటాయి. జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనని బాగా చేసి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలని, అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని రాబోయే రోజుల్లో జిల్లాలో వివిధ కార్యాలయాల సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. మండలంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే కారంచేడుకు వచ్చి ఇక్కడ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలా రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న 25 మండలాల్లో కూడా పర్యటనలు ఉంటాయి. జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనని బాగా చేసి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలని, అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని రాబోయే రోజుల్లో జిల్లాలో వివిధ కార్యాలయాల సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కొత్త నందాయిపాలెం గ్రామంలో ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు జలజీవన్ మిషన్ అమలులో అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. గ్రామ సభలో మాట్లాడుతూ 26.5 లక్షల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటికీ 120 ఇళ్లకు నీటి కుళాయిలు బిగించలేదని తెలిపారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నిసార్లు అడిగినా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదని, ఇప్పుడు పొంతనలేని వివరణలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలు మాకు అందరికీ చేయట్లేదంటే తెలియచేస్తే సమస్యని, చేయకపోతే అది మా తప్పు. చెప్పాం కానీ సర్పంచ్ గారికో లేదా ఎంపీటీసీ గారికో సెక్రటరీ గారికో వాళ్ళు చేయట్లేదు అనుకోవచ్చు. ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నాం, ఖచ్చితంగా నిలబడతాం. అర్ధరాత్రైనా వస్తా, ఇబ్బంది లేదు. సర్పంచ్ గారిని తీసుకొని హైబ్రిడ్ అన్నా తీసుకొని ఎక్కడికైనా వస్తాం. గ్రామంలో ఉన్న సమస్యలు తెలియజేయడం కోసం ఈ గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఉపయోగించుకోండి గ్రామంలో. ఇంకొకటి, ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు. ఈ కుళాయిలు జలజీవన మిషన్ కింద గ్రామం మొత్తానికి వేయటం కోసం మనకి ఎన్ని లక్షలు ఉన్నా 26.5 లక్షల రూపాయలు మన గ్రామానికి వచ్చింది. ఏది మన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు కొంతమందికి వేయలేదని చెప్పి మన కంప్లైంట్లు ఇచ్చారు చాలా మంది, ఒక 5 మంది చెప్పారు అనుకుంటా. మాకు అందరికి లేదు, చేయట్లేదంటే. బాపట్లలో సిపిఎం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవాయిపై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ, ఈ దాడి వ్యక్తిపై కాకుండా భారత రాజ్యాంగంపై దాడి అని ప్రజాస్వామ్యాన్ని కించపరిచే చర్యగా అభివర్ణించారు. సనాతన ముసుగులో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆర్ఎస్ఎస్ ను దేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే మతోన్మాద ధోరణులు ఆపకపోతే దేశానికి ప్రమాదమని హెచ్చరించారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు జడ్జిపై మతోన్మాదుల దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు జడ్జిపై మతోన్మాదుల దాడిని కాపాడుకుందాం. లౌకిక తత్వాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగం మసీదుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు సెక్యులరిజాన్ని బలంగా సమర్థించేటువంటి శక్తులు గౌరీ లంకేష, కల్బుర్గా ఇట్లాంటి వాళ్ళని కాల్చి చంపడం కూడా జరిగింది. ఈ విధంగా మతోన్మాద విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని రెచ్చగొట్టడానికి ఒక ప్రయత్నం, సీరియస్ ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య. స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి మీద ఈ విధమైనటువంటి దాడి చేయటం అనేటువంటి చాలా దుర్మార్గం. ఈరోజు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మతోన్మాదుల్ని, ఆర్ఎస్ఎస్ వాదుల్ని, బీజేపీని ఒంటరిపాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం లౌకిక తత్వాన్ని గౌరవించేటువంటి వాళ్ళందరూ, రాజ్యాంగం కాపాడబడాలి అనుకునేటువంటి ప్రజాస్వామిక శక్తులు, లౌకికవాదులు అందరూ ఐక్యమై ఈ విధానాల్ని ఖండించాలి, ఈ ధోరణిని వ్యతిరేకించాలి. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు మేము భావిస్తున్నాం. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అనేక
ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా సిపిఎం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.